లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు ప్రభా నాతో నేను ఇస్తున్న వాక్యాంశము ప్రభా ఏ రీతిగా పాపాన్ని జయించాలనే సత్యాల గురించి మేము నేర్చుకుంటుండగా నిజమే తండ్రి ప్రభా, మమ్మల్ని ఏలుతున్న ఈ లోకాన్ని ఏలుతున్న ఈ పాపాన్ని ఎలా చేయించాలో ఆ కృపతో కూడిన సత్యాలు మాకు దయచేయమని, వాటిని పాటించడానికి కూడా మనస్సును ప్రభా నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ కొనుక్కుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు నేను ఒక మాట చెప్పాలనుకున్నాను కానీ మర్చిపోయానండి. మరి ఏంటి ఆ మాట అంటే, ఎలా మనము పాపంలోకి వెళ్ళి బయటకు వస్తాము అనేది నా ఆలోచన. ఎలా మనం పాపంలో నుండి బయటకు వస్తాము. అదేంటమ్మా, నేను క్రైస్తవురాల్ని, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను నా పాపంలో దేవుని సన్నిధిలో నేను ఒప్పుకున్నాను, మరి ఇంకా నాకు పాపమే లేదని వాక్యమే చెప్తుంది కదా, అదే కదా నేను నమ్ముతున్నానని అనుకుంటున్నావా అమ్మా? అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ కొంతమంది క్రైస్తవులు అనేవారు ఎలా ఉన్నారు అంటే, వారు పాపము చేస్తూనే ఉన్నారమ్మా. నిజమే. మరి ఈ పాపం గురించి ఈరోజు నేను ధైర్యం చేస్తున్నాను పాపం గురించి చెప్పడానికి. అసలు పాపం అంటే ఏంటో నేను నిజం చెప్పాలి అంటే ఒక థియాలజికల్ వేలో నేను పాపం గురించి చెప్పట్లేదు, కానీ అనుభవపూర్వకంగా లోకంలో జరుగుతున్న వాటిని చూస్తూ మరి నేను చెప్పాలనుకుంటున్న ఈ అర్ధగంట అంశాన్ని మీరు జాగ్రత్తగా విన్న ఎడల మరి మీలో నిజంగా ఏ దోషమైనా ఏ పాపమైనా ఉంటే ఈరోజు దయచేసి దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాని నుండి మరి కంప్లీట్గా దూరం అయిపోయి ఇంకెన్నిటికి ఆ పాపాల జోలికి వెళ్లకుండా మీరు దేవుని కృపని కోరుకోమని నేను వేడుకుంటున్నానండి. అవును, దేవాది దేవుడు ఆత్మదేవుడు నీతో నాతో మనలో ఉంటుండగా ఆయన పరిశుద్ధ ఆలయంగా మార్చబడిన మన శరీరాలని ఆయనకి సొత్తుగా చేసుకుందునుగాక. ఈరోజు అవును మనం ప్రార్థించామని మరి ప్రార్థనతో ముందుకు నడుపుదాం. మరి ఈరోజు నేను తీసుకుంటున్న వాక్యాంశం ఏంటంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 12వ వచనాలు. దానికంటే ముందు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటి అంటే, వాట్ ఇస్ సిన్? పాపం అంటే ఏంటి? మరి మనకి తెలుసు పాపం అంటే ఏంటి. ఆజ్ఞ అతిక్రమము అంటే ఆజ్ఞని పాటించకపోవడము, మరి దేవుడు చెప్పినట్టుగా చేయకపోవడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవపూర్వకమైన మాటలు మనం చెప్పొచ్చు, దానికి డెఫినేషన్ అనేది ప్రత్యేకంగా అక్కర్లేదు. కానీ నిజంగా పాపం అంటే ఏంటి అంటే, దేవునికి ఇష్టం లేనిది, దేవుడు వద్దన్నది చేయడము పాపం అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా గతంలో అంటే దేవుని నమ్ముకున్న తర్వాత కొత్తగా అందరూ పాపం అంటుండే, యూ షుడ్ నాట్ సిన్ అంటుండే. ఏంటి పాపం అంటే ఏంటి అని నేను ఒక ప్రశ్న అడిగినప్పుడు దేవాది దేవుడు నాకు అద్భుతమైన రీతిగా పాపం అంటే ఏంటో నాకు అంటే ట్రైనింగ్ లాగా అండి. నిజంగా చెప్పాలంటే ట్రైనింగ్ అంటే అనుభవపూర్వకంగా నేను ఒక పాపంలో ఉన్నానని నాకు తెలియకపోయినా, అది పాపం అని కూడా నాకు అర్థం కాలేదు, కానీ ఆ రీతిగా మరి దేవుడు పాపం అంటే ఇది అని చూపించాడండి. దాని గురించి అయితే ఇప్పుడు నేను చెప్పట్లేదు, కానీ నిజంగా చెప్పాలంటే దేవాది దేవుడు నాకు ఇచ్చిన సత్యం ఏంటి అంటే, మరి నేను పాపాన్ని ఎలా నేను చెప్పాలనుకుంటున్నానంటే, వీ నో ద ట్రూత్, రియల్ సిన్ పాపం అంటే ఏంటంటే మీన్స్ నోయింగ్ ద ట్రూత్ అండ్ రిజెక్టింగ్ ద ట్రూత్. సత్యాన్ని తెలిసి కూడా, సత్యం అనేది తెలిసి కూడా సత్యాన్ని తృణీకరించడమే నిజమైన పాపం. వాక్యం కూడా అదే చెప్తుంది. యేసు ప్రభుని మరి ఒప్పుకోకపోతే అది కూడా పాపమే అని కూడా వాక్యం చెప్తుంది. నేనేమంటున్నా అంటే, సత్యము తెలిసి కూడా సత్యాన్ని పాటించకుండా సత్యానికి వ్యతిరేకంగా జీవించడం. మరి ఆ సత్యం ఏమై ఉన్నది అంటే, మరి దేవుడే ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. సరే, మరి కాసేపు అన్యుల గురించి ఆలోచన చేద్దాం. ఈరోజు ఎంతమంది అయితే మరి యేసు ప్రభు తెలియని వారు, మరి క్రైస్తవులు కాని వారు ఎవరైతే అమ్మా మీరు వాక్యం వింటున్నారో జాగ్రత్తగా వినండి అమ్మా. నేను నీలాంటి దాన్నే, ఇదిగో నేను ఒక హిందూ సంప్రదాయం నుండి వచ్చిన దాన్నే. దయచేసి నా మాటలు మరి ఓపికతో మీరు వినాలని నేను బతిమలాడుతున్నాను. ఎందుకంటే ఆత్మదేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఖచ్చితంగా కనీసం ఒక ముగ్గురన్న ఈరోజు నా వాక్యము మరి దేవుని నమ్మని వారు అంటే యేసు ప్రభుని నమ్మని వారు, యేసు ప్రభు గురించిన కొన్ని ప్రశ్నలు కలిగిన వారు ఈరోజు ఈ వాక్యం వింటున్నారని దేవాది దేవుడు నాకు చెప్తుండగా మరి ఈరోజు నేను ఈ వాక్యం సిద్ధపడి వచ్చి ఉన్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు సంపూర్ణుడు, ఆయన సత్యవంతుడై ఉన్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు మా నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఇలాగే నేను కూడా ఒక టీవీ ప్రోగ్రామ్ అనుకోని రీతిగా ఛానల్ మార్చడం వలన, మరి అది చూడడం వల్ల నేను యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించడం అనేది జరిగిందండి. ఇది ఎవరో వచ్చి నాకు బోధించింది కాదు, కానీ ఆ సమయంలో దేవాది దేవుడు తనగానే నాకు ప్రత్యక్షంగా కనిపించడం జరిగింది. దానివల్ల నేను మరి ఈరోజు క్రైస్తవురాలుగా మారి దేవుని నామములో వాడబడుతున్నాను. ఈరోజు దేవాది దేవుడు నీకున్న ప్రశ్నలకి మరి జవాబు ఇవ్వబోతుండగా మరి కొంతసేపు మరి నా మాటలు వినమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానండి. మరి మొట్టమొదటిగా మరి ఈ వాక్యం గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు మరి దేవ ఎలా చెప్పాలి, మరి ఎలా పాపంని జయించడమో కష్టమైపోతుంది. క్రైస్తవులైన వారు మరి గొప్ప సేవకులు సైతం పాపంలో పడిపోతున్నారే. సరే, తప్పులు ఒప్పుకొని మరలా తిరిగి లేస్తున్నారు. ఎందుకంటే 1 యోహాను సువార్త మరి 1:9 వచనం క్లియర్గా చెప్తుంది, నీవు నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన యెడల దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మన పాపములలో, మన అతిక్రమలలో మరి తూర్పునకు పడమర
మరి ఎంత దూరం ఉందో అందాక మరి వాటిని పారవేసి మనల్ని క్షమిస్తున్నాడు అనేది సత్యం అండి. వాటిని నమ్మి కూడా మనం పాపం నుండి బయటకు వస్తున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. కానీ అసలు పాపం అనేది మనలోనికి రాకుండా చేయాలంటే ఏం చేద్దామండి? మరి ఏ రీతిగా మనము దేవాది దేవుని ఆశ్రయిద్దాము ఈరోజు చూద్దాము. మరి ఒక్కసారి ఆలోచన చేస్తే మరి లోకానుసారమైన వారి గురించి మాట్లాడుతున్నాను. లోకానుసారం అంటే మరి అన్యుల గురించి నేను కొద్దిసేపు మాట్లాడుతున్నాను అండి. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఏంటంటే లోకంలో ఎవరు కూడా ఒకవేళ అంటే ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ మనం అడిగితే నీలో పాపం ఉంది, నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే ఎవరు ఒప్పుకోరండి. నేను పాపినా, నేను ఎందుకు పాపిని, నేను పాపం చేయలేదు, నాలో ఏ పాపం లేదు, నేను ఎన్ని మంచి పనులు చేస్తానని చెప్తానండి. కానీ వారు ఏం చేస్తారు తెలుసా? మరి హిందూస్ని చూసినప్పుడు, మరి హిందూ సాంప్రదాయం వాళ్ళని గురించి మనం ఆలోచన చేసినప్పుడు మరి వారు మరి నది తీర్థాలు అంటారు కదండి, అవంటే మరి వాళ్ళు వెళ్ళి పుణ్యస్నానాలకి చేస్తూ ఉంటారు. మరి పుణ్యస్నానం చేయాల్సిన అవసరం ఏముంది? మరి మీలో పాపమే లేదు కదా. మరి పాపం లేని వారు అందరూ అంటే పోనీ మంచి కోసం నీలోనే మెంచి ఉంది కదా, ఇంకా మంచి నీకెందుకని మనం ప్రశ్నిస్తే వారు వాదనలోకి దిగినట్టుగా అయిపోతుంది. కానీ అది కాదమ్మా నేను ఇవాళ చెప్పాలనుకుంటుంది. ఏంటంటే మీరు నమ్ముతున్నారు, హిందువులైన మీరు, ముస్లిమ్స్ అయినా మీరు మీకున్న ఆచారాలను బట్టి, మీకున్న నమ్మకత్వాన్ని బట్టి, అంటే మీరు ఒక సిస్టమ్ని నమ్ముతున్నారు. ఏంటి అంటే ఇదిగో ఫలానా నదిలో, ఇదిగో పుణ్యతీర్థాల్లో మనం మునిగితే మరి మన పాపములు అంటే మరి గత పాపములే కావచ్చు, జీవిత కాలం అంతా వచ్చిన పాపాలు అంటే వారు నమ్ముతున్న పునర్జన్మ అనే విషయాల గురించి కూడా వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి మరి గత కాలపు పాపాలే కావచ్చు, ఈ కాలపు పాపాలే కావచ్చు, ఈ 12 సంవత్సరాల పుష్కరాల సమయంలో వచ్చిన పాపాలే కావచ్చు, వెళ్ళి మరి ఆ నదిలో మునిగితే మరి ఆ పాపాలని కొట్టుకుపోతాయని చెప్పేసి మీరు నమ్ముతున్నారు. మరి ఈ పాపాలు ఏడికెళ్ళి వచ్చినాయండి? మరి మీలో ఉన్న పాపాలే కదా, మీరు ఒప్పుకుంటున్నారు కదా, మీరు మనసులో ఒప్పుకుంటున్నారు కదా. మరి ఇదే నేను చెప్పాలనుకుంటున్న సత్యం. ఈరోజు మీరు పాపులు అండి, నిజంగా మీరు ఒప్పుకుంటున్నారు. అందుకోసమే మీరు వెళ్ళి మీకు తెలిసిన పద్ధతిలో అక్కడికి వెళ్తే ఆ పాపాలలోకి వెళ్ళి మేము విడుదల పొందుకుంటామని ఒక నమ్మకమైన మా ఆశతోనే మీరు వెళ్ళి మునుగుతున్నారు, వస్తున్నారు. కానీ నిజం ఏంటంటే ఆ నది మీ పాపాలని కడగట్లేదమ్మా. ఇది సత్యమమ్మా. ఈరోజు నేను ఎంతమందికి వ్యతిరేకంగా నేను మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో, మీరు బాధపడతారేమో, నన్ను క్షమించండి. కానీ ఇది సత్యమని నేను చెప్పబోతున్నానండి. ఎందుకంటే నాకు తెలీదు, నేను కూడా మీలాగే ఒక టైంలో అలా మునిగిన దాన్నే, అలా తేలిన దాన్నే. కానీ నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు. నేను ప్రతి క్షణము మరి ఎన్నో పూజలు చేసి ఎన్నో మరి ఈ రీతిగా మరి మనము చేస్తే మరి అది మేలవుతుంది, ఇది తప్పిదము కాదు అని చెప్పేసి ఎన్నో దోషాలు అంటే మంచి జరగకపోతే, జాబ్ రాకపోతే, పెళ్లి కాకపోతే ఇదిగో ఈ దోషం ఉంది, అది ఉంది, ఇదందని చెప్పేసి మరి ఎన్నో రకాల క్రియలోకి వెళ్ళిపోతున్నారు. అవునండి, మీరు చేస్తుంది తప్ప పాపమా అని చెప్పడానికి ఈరోజు నేను రాలేదు, నేను చెప్పట్లేదు. కానీ మీరందరూ కూడా ఆ పాపంలోకి వెళ్ళి, ఆ తలంపులోకి వెళ్ళి, అంటే ఆ జీవిత విధానంలోకి వెళ్ళి, ఉన్న వేదనలోకి వెళ్ళి మీరు బయటపడి ఒక సొల్యూషన్ కోసం మీరు ఎత్తుకుతున్నారని నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా అలాగే చేసిందనండి, అలాగే నేను పాటించిన దాన్ని అండి. నిజమే, నాకేదో దోషం ఉందని చెప్పి ఏదేదో ఎక్కడికి తీసుకెళ్ళి మా తల్లిదండ్రులు నాలో ఉన్న దోషాన్ని తీపించడానికి ప్రయత్నాలు చేశారు. నిజమే, మరి తీపిచ్చేశారు కదా, చేయాల్సిందంతా చేశారు కదా, ఒక పూజారి చెప్పిన మాటలన్నీ చేసి వచ్చాం కదా. మరి ఏది నా జీవితం బాగుపడలేదే, నా జీవితంలో మార్పే రాలేదే, మరి ఏ కార్యం జరగాలని నేను అవన్నీ చేశాను, మరి అవేవి నాకు జరగలేదమ్మా. నిజంగా చెప్తున్నాను. మరి అంత మాత్రమే కాదు, పెళ్లి సమయాల్లో కూడా మరి ఈరోజు నేను ఎందుకో తెలియదు, మరి ఎవరు వినబోతున్నారో నాకు తెలియదు. కానీ నేను ఈరోజు మాట్లాడడానికి దేవుడిచ్చిన స్వతంత్రాన్ని నేను వాడుకుంటున్నాను. ఏంటి అంటే కీడంటారు, వాస్తు అంటారు. హల్లెలూయా. ఇదిగో అండి, ఏ వాస్తు మనల్ని బతికించలేదు, ఏ వాస్తు మనల్ని మార్గంలోకి మనల్ని నడిపించలేదమ్మా. అవన్నీ ఏది కాదమ్మా. నిజంగా చెప్తున్నట్టు అవన్నీ కూడా అబద్ధాలు. దశలు అంటారు, దిక్కులు అంటారు. మరి అంత మాత్రమే కాదు, పునర్జన్మ అంటారు. మరి బ్రాహ్మిన్స్ నమ్మే మాట ఏంటంటే ఇదిగో ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత కానీ బ్రాహ్మణుడు స్టేజ్కి వస్తాం, అదొక ధన్యత అని వాళ్ళు నమ్ముతారు. నిజమే అయ్యుండొచ్చు. ఒకవేళ మీరు అనేది నిజమైతే, అంటే ఒక మనిషిగా పుట్టావా, ముందు జన్మలో ఒకవేళ కుక్కలాగా అని నక్కలాగాని మీరుగా మాట్లాడుకుంటారు కదండి. మరి ఇదిగో మనిషి జన్మ తర్వాత ఫైనల్గా వచ్చేదే మరి అదేంటి, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టే గొప్పదని. మరి బ్రాహ్మణంలో ఉన్న వాళ్ళకి పాపం అనేది ఉండకూడదు కదా, వాళ్ళు తప్పులే చేయకూడదు కదా. మరి వాళ్ళు అసలు తప్పులు అనేది చేయకూడదు కదండి. మరి వారి జీవితంలో ఎన్ని పాపాలు చేస్తున్నారు, వారి జీవితంలో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, వారి జీవితంలో ఎంతమందిని మోసం చేస్తున్నారు. మరి నిజం చెప్పాలంటే వారి ఆలోచన ప్రకారంగా ఎన్నో తరములు అంటే ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మరి పొందుకుంటున్న పునర్జన్మ, గొప్ప జన్మ బ్రాహ్మణ జన్మ అయితే మరి వాళ్ళు ఎంత పవిత్రంగా, ఎంత గొప్పగా వారు జీవించాలి, ఎంత ధన్యతగా జీవించాలి. మరి వారి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయమ్మా. నేను ఇవన్నీ కూడా మరి ధ్యానించాను, ఆలోచన చేశాను. నేను కూడా ఒక హిందూ సాంప్రదాయం నుండి వచ్చిన దాన్ని కాబట్టి నాకు వచ్చిన ప్రశ్నలమ్మ. ఇదేదో ఈరోజు నేను క్రైస్తత్వంలో ఉండి మరి హిందూస్ని కించపరచడానికి మాట్లాడుతున్న మాటలు కాదు, కానీ నేను అనుభవపూర్వకంగా నేను ఈరోజు మాట్లాడుతున్నానమ్మా. ఇవేవి కూడా మనల్ని నరకం నుండి తప్పించలేవు. ఈ ఆలోచనలు, ఈ తలంపులు ఏవి కూడా, ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా మిమ్మల్ని నరకం నుండి తప్పించలేవు. కానీ సత్యం ఒక్కటే మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ సత్యాన్ని కాదనుకోవడమే మనం చేస్తున్న నిజమైన పాపమని దేవాది దేవుడు చెప్తున్నాడు.
చెప్తున్నాడు. నిజమే, ఇవన్నిటి వలన మనకు విముక్తి విడుదల వస్తే, నేను ఒక మాట అంటాను, పేర్లు కలవట్లేదు. చూడండి, జాగ్రత్తగా వినండి, పేర్లు కలవట్లేదని చెప్పేసి పేర్లు మార్చి మరి వివాహాలు చేస్తున్నారు, ముహూర్తాలు అంటున్నారు. మరి ఎన్ని వివాహాలకు మరి నిజంగా కూలకుండా, అంటే మరి విడిపోకుండా మరి వాళ్ళ కుటుంబాలు కట్టబడుతున్నాయి చెప్పండి. మరి గతంలో అయితే మరి ఇవన్నీ లేనే లేవంట. మరి మా తాతమ్మ మా నాన్నమ్మ వాళ్ళ వయసులో చూస్తే మరి అవన్నీ పాటించనే లేదు కదమ్మా, పాటించలేదు, పట్టించుకోలేదు. మరి వాళ్ళు కాపురం చేయలేదా, వాళ్ళ జీవితం మరి దోషాలు లేవంటారా? మరి వాళ్ళు ఎలా కలిసి ఉన్నారు? మరి ఇప్పుడు ఇవన్నీ చూస్తూ చూడండి, దోషమని అదని ఇదని ఇవన్నీ చూస్తూ అన్ని సొల్యూషన్స్ ఎత్తుకొని హల్లెలూయా. ఎందుకోసం ఇవన్నీ చదువుకున్న వాళ్ళు, ఈవెన్ కార్పొరేట్లో లక్షలు సంపాదిస్తూ హై స్టాండర్డ్లో ఒక లెవెల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా మరి ఇదే దోషక్రియలని, కీడని, వాస్తు అని, ఇదిగో జాతకాలని వాటిలో మరి చీకటి లోకంలోకి వెళ్ళిపోతున్నారమ్మా. నేను దీన్ని చీకటి అంటున్నందుకు నన్ను క్షమించండి, కానీ అవన్నీ కూడా మనల్ని నిజంగా మీరు సంతోషకరమైన అలా నిజంగా జాతకాలు చూసి అన్నీ చేసి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారా? నాకు తెలియదమ్మా. మరి నేను అదే తోవలోకి వచ్చాను. నేను కూడా జాతకాలు చూసిన దాన్ని, నేను ఆ హై లెవెల్ ఎడ్యుకేషన్ చదివిన దాన్ని, మా తల్లిదండ్రులు కూడా నాకు మరి వాళ్ళు బాధ్యత కలిగి మరి ఒక సంబంధం చూసినప్పుడు మరి జాతకాలతో కూడిన సంబంధాన్ని, జాతకాలు కలవకపోతే మంచి సంబంధాలను కూడా పొడగొట్టుకుంటున్నారండి. నిజం చెప్పాలంటే జాతకాలు కలిస్తేనే అని చెప్పేసి చేస్తున్న వివాహాలు, నా వివాహం అనేది కూలిపోయిందండి. నేను సాక్షార్థకరంగా ఉన్నాను. ఆ సమయంలో నేను ఎందుకు బతకాలి, ఏ దేవుడు నాకు సహాయం చేయాలి, నేను ఏ పాపము చేశానని చెప్పేసి నాకు నేనుగా ఎంతో వేదనకి గురయ్యాను. నేను ఎన్ని మంచి పనులు చేశాను, ఎన్ని పూజలు చేశాను, నాలో పాపమే లేదే, నేను చేసిన అన్యాయం ఏంటి, నేను ఒక్కరిని కూడా ఏమనలేదే, మరి నాకెందుకు ఈ అన్యాయం జరిగింది, ఎన్నో దోష క్రియలు, అంటే ఎన్నో దోషాన్ని తీసివేసే క్రియలన్నీ కూడా నేను చేశానండి, చెప్పలేననివి చేశానండి. కానీ ఏది కూడా నాకు సొల్యూషన్ ఇవ్వలే. నన్ను మరణ పడకలోనికి నడిపించాయి అవన్నీ, కానీ నన్ను నిజమైన కనీసం జీవంలోకి కూడా నడిపించలేకపోయావి. కానీ చనిపోతున్న సమయంలో దేవాది దేవుడు, మరి నన్ను చూసిన దేవుడు, ఏ దేవుడు చూడనప్పుడు ఆ దేవుడు దిగి వచ్చి ఇదిగో నా కోసం బతుకని ఒక స్వరంతో మాట్లాడితే ఈరోజు మీ ముందర నిలబడి మాట్లాడడానికి ఈరోజు ఈ ధైర్యాన్ని, ఈ నిబ్బరాన్ని నేను పొందుకున్నానండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్న సత్యం. ఈరోజు నిజమే, పాపము గురించి నేను మాట్లాడాలనుకున్నాను. ఎందు నిమిత్తమో మరి కొన్ని విషయాల గురించి మీకు ఈరోజు సత్యం చెప్పాలనుకున్నానో నాకు తెలియదు, కానీ ఇవన్నిటిని నమ్ముతున్నారండి. పాపం నేనేమంటున్నా అంటే అది మీ తప్పు కాదమ్మా, ఇది మీకు తెలియక చేస్తున్నారు. నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే మీకు తెలియదు ఏది అలా జరిగితే మేలు అవుతుంది, మంచి అవుతుంది అనే ఒక అనుభవం మీకు ఉండొచ్చు. నిజమే, మంచిగా అయిందనే అనుభవాలు కూడా మీకు ఉండొచ్చు. కానీ ఎంతవరకు అది నిజము అనేది ఎప్పుడైనా నీ మనస్సుతో, నీ తలంపులతో ఆలోచించావా? దేవాది దేవుడు అనేవాడు ఒకవేళ మీ దేవుడే నిజమైన దేవుడైతే మరి ఆయన ఇలాంటివి అడుగుతాడా మన నుండి? మీరు మంచిగా ఉంటే చాలమ్మా, మీరు పాపం లేకుండా ఉంటే చాలు, నేనన్నీ చూసుకుంటానని ధైర్యం నిబ్బరం చెప్తాడే. కానీ ఈ వాస్తు చేయండి, ఆ వాస్తు చేయండి అని, మరి ఈ కీడు దోషం ఆది అని చెప్పేసి ఏ దేవుడు మనతో మాట్లాడండి. మరి దయచేసి నా మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి, అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి. మీరు కావాలంటే నా నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడొచ్చు అని ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఎందుకంటే ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని సత్యంలోకి నడిపించాలని ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు ఈ అర్ధగంట మాట్లాడితే సరిపోదు, కానీ ఒకవేళ మీరు నిజంగా నాతో మాట్లాడాలనుకుంటే నేను రెడీగా ఉన్నానమ్మా మీతో మాట్లాడడానికి, వాదించడానికి కాదు, నేనేదో గెలవడానికని కాదు, కానీ కేవలం నేను పొందుకున్న అనుభవం మీకు పంచాలనుకుంటున్నాను. ఇది తప్ప ఇంకొక స్వార్థం నాకు లేదు, మిమ్మల్ని మార్చాలనే ఉద్దేశం నాకు లేదు. కానీ మీకు నిజమైన సమాధానం అనేది కలగాలని, నిజంగా మీకు జవాబు అంటే ఏంటో తెలియాలనేదే నా ఉద్దేశం తప్పించి, జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని కూడా మార్చగలడు, మారుస్తాడని ఒక ఆశ అనే స్వార్థము తప్ప ఇంకొకటి నాకు లేదండి. అవును, మనం బయట షాపింగ్కి వెళ్తాం, షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మంచి ఆఫర్స్ ఉన్నాయని తెలిస్తే మరి 10 మందికి చెప్తాం కదండి. అంటే నేను అంత చీప్గా ఒక షాపింగ్తో నేను దేవాదేవుని పోల్చట్లేదు, కానీ నేనేమంటున్నానంటే నేను పొందుకున్న అనుభవం, నేను పొందుకున్న ఈ శాంతి సమాధానం, నేను పొందుకున్న ఈ ధైర్యము, బోల్నెస్ అనేది మరి మీరు కూడా పొందుకోవాలని, మీకు కూడా పంచాలనేదే నా స్వార్థపు ఆలోచన, ఆశ. ఇందులో నాకు వచ్చేది నాకు పోయేది ఏం లేదమ్మా. కాకపోతే ఇదిగో ఎంతో మంది కోసం మేలు చేయాలని మనసు కలిగి మరి ఎంతోమంది ఎన్నో మంచి పనులు ఎంతోమందికి మీరు చేస్తున్నారు, దానివల్ల మీకు మేలు కలుగుతుంది అనుకుంటున్నారు, కానీ నష్టమే కలుగుతుందేమో. కానీ ఈరోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను చెప్పే 4 మాటలు మీకు నిజంగా దీవెనకరంగా ఉంటాయి. దయచేసి నాకు కాల్ చేసి మాట్లాడండి. నేను ఎప్పుడైనా సరే మీ మాటలు వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను మాట్లాడేది మీరు వినక్కర్లేదు, కానీ మీరు మాట్లాడేది కూడా నేను వినాలనుకుంటున్నాను అమ్మ. ఈ సందర్భంలో చెప్తున్నాను, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు అసలు వాక్యంలోనికి వెళ్ళడానికి మరి ఇంకొంచెం సమయమే ఉందండి. ఈ కొద్ది సమయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. మరి క్రైస్తవుల దగ్గరకు వస్తున్నాను. ఇప్పటివరకు అన్యుల గురించి నేను మాట్లాడాను, ఇప్పుడు అసలైన క్రైస్తవుల గురించి. అమ్మ, మీరు కూడా జాగ్రత్తగా వినండి. మా వలన కూడా మీరు మా దగ్గరికి అంటే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారనే సత్యం కూడా నిజమే ఉన్నది. నిజమే, మా వలనే కూడా నేను ఈరోజు దేవుని సన్నిధిలో క్రైస్తవులు చేసిన తప్పిదముల గురించి నేను ఈరోజు మా వారి పక్షాన క్షమాపణ కోరుకుంటూ నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి అంటే, ఇదిగో అన్నీ తెలిసిన మేము కూడా, అన్నీ తెలిసిన
క్రైస్తవులు కూడా దేవాది దేవుడు మా కోసం ప్రాణం పెట్టి మరణించాడు, మా పాపములన్నించి ఆయన భరించి ఉన్నాడనే సత్యము తెలిసి కూడా ఒక మనుషులుగా జీవిస్తూ ఈ లోకంలో ఉన్న పాపాలకి మేము కూడా పడిపోతున్నామండి. ఇదిగో ఎంతమంది అయితే క్రైస్తవులు ఈరోజు ఇప్పుడు మళ్ళా నా మాట వింటున్నారో వారందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి 12వ వచనం వరకు చూసినప్పుడు మనకి తెలిసిన సందర్భం అది ఏంటి అంటే, ఒక వ్యభిచారపు స్త్రీ, అవునండి, ఒక వ్యభిచారపు స్త్రీని మరి ఎవరు పట్టుకున్నారంటే అక్కడ ఉన్న పరిసయ్యులు పట్టుకున్నారంట. అసలు వాళ్ళకి ఎందుకండి, వాళ్ళు ఎందుకు ఆ గృహాలకు వెళ్ళి ఆమెను పట్టుకొని రావాల్సిన అవసరమే లేదు. కానీ చూడండి, అంటే ఎవరిని అక్కడ కించపరచాలని చూస్తారు అంటే వారు దేవాది దేవుని కించపరచాలని చూస్తారు. ఆ దేవాది దేవుని కించపరచడానికి మరి వీరు కావాలని మరి వ్యభిచార గృహంలోకి వెళ్ళి వ్యభిచార గృహంలో పట్టబడిన ఆ స్త్రీని పట్టుకొని వచ్చి, ఇదిగో ఈ పాపపు స్త్రీని మరి మన లా ప్రకారంగా అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఈమెకి మరి రాళ్ళతో కొట్టి చంపాలి కదయ్యా, మరి ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లి నిలబెట్టినప్పుడు యేసు ప్రభు వారు మరి దయగల దేవుడు, ఆయన నాశనం చేయడానికి రాలేదు కానీ క్షమించడానికి వచ్చాడు. కాబట్టి మరి ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకు తెలుసు, కానీ అక్కడ ఉన్న వారికి తెలీదు. ఆయన ఏం చెప్పాడు తెలుసా, మీరు ఎవరైనా ఒక్కరు పాపం లేకుండా మీరు ఉంటే ఆమెను కొట్టమని చెప్పేసి పర్మిషన్ ఇస్తాడమ్మా. ఇదిగో చూడండి, నేను జస్ట్ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే నేను వాక్యం ఎప్పుడు కూడా చదవను, ఎందుకంటే చదువు రాని వాళ్ళు ఉంటారు, వాక్యం తెలియని వాళ్ళు ఉంటారు. మరి నా వాక్యం ఎవరు వింటారో నాకు తెలియదమ్మా, ఎందుకంటే అది నా ఆలోచన, అది నా తలంపు. కాబట్టి నేను వాక్యాన్ని ఎప్పుడు కూడా పూర్తిగా చదివి వినిపించను, అది నాకు అవసరం అనిపిస్తేనే నేను చదువుతానమ్మా. మరి దయచేసి అర్థం చేసుకోండి. అక్కడ యేసు ప్రభు వారు ఏమంటారంటే, మీలో ఎవరైనా ఒక్కరైనా పాపం లేకుండా ఉంటే మరి మీరు ఖచ్చితంగా మీ మొదటి రాయిని ఆమె మీద విసిరి ఆమెను చంపగలరు అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చేస్తాడు అక్కడ యేసు ప్రభు. కానీ వెంటనే అక్కడ ప్రతి ఒక్కరు హల్లెలూయా, చూడండి అక్కడున్న ప్రతి దేవుని నమ్ముకున్న బిడ్డలే, అంటే అప్పటికి వారికి యేసు ప్రభు గురించిన సత్యం తెలియకపోవచ్చు, కానీ వారికి తెలుసండి పాపం అంటే ఏంటో తెలుసు, వారి పొంలో ఉన్నవారనే తెలుసు. ఎలా తెలుసు అంటే పాత నిబంధన ప్రకారంగా వారు ఏం చేయాలి, ప్రతి సంవత్సరం మరి వాళ్ళు పాపం చేసినప్పుడు ఏ పాపంకి మరి ఆ ప్రాయశ్చిత్తము చేయాలి. కాబట్టి మరి వారు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ప్రధాన యాజకుడి ద్వారా వారు మరి వేల చెల్లిస్తున్నారండి. మరి గొర్రెలే కావచ్చు, మేకపోతలే కావచ్చు, అది ఏది అవసరమో వారు చేసిన క్రియలని బట్టి వారు మరి పే చేస్తున్నారు, మరి వాళ్ళు వేల చెల్లిస్తున్నారు. వారు పాప పరిహార్థంగా మరి ఆ సమయంలో వాళ్ళు క్రియలు చేస్తున్నారు. అంటే వాటిని చేసి ఆ తర్వాత మేము పాపం నుండి విముక్తి పొందుకున్నాము అని చెప్పేసి క్షమించబడ్డామని దేవుడు ఇచ్చే గుర్తుల ద్వారా వారు మరి క్షమించబడుతున్నారు. అది కూడా నిజమే, అంటే వారిలో పాపం ఉందని మాత్రం వారు ఒప్పుకుంటున్నారమ్మా. కానీ మరి ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, మరి వ్యభిచార స్త్రీని మరి ఏం చేయాలంటే రాళ్ళతో కొట్టబడాలన్న లా ఉంది. కాబట్టి మరి ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తారని వచ్చారు. నిజమేనండి, అక్కడ వెంటనే నాకు అర్థమైంది ఏంటి అంటే, అక్కడ వారికి తెలుసు వారు పాపంలో ఉన్నారని, అక్కడ ఆమె పాపంలో ఉంది. ఇక్కడ దేవాది దేవుడు ఏం చెప్పాడంటే, మీలో ఒక్కరైనా పాపం లేని వారు ఉంటే వెంటనే అక్కడ ప్రతి ఒక్కరు కూడా నాలో పాపం లేదు అని మాత్రం ఎవరు కూడా రాళ్లతో కొట్టలేదు. కానీ యథార్థంగా అంతరంగంలో ఉన్న సత్యం వారికి తెలుసు. కాబట్టి రాళ్ళని కొట్టాల్సిన ఆ రాళ్ళని కింద పడేసి వెళ్ళిపోయారు. చిన్న బిడ్డ దగ్గర నుండి మరి పెద్దవారి వరకు అందరూ మరి వాళ్ళలో పాపం ఉందని చెప్పకనే చెప్పారు. అంటే ఓ క్రియారూపంలో ఒప్పుకున్నారని, మాట రూపంలో ఒప్పుకోలేదేమో కానీ క్రియారూపంలో ఇక్కడ ఒప్పుకొని వారు వెనక్కి వెళ్ళిపోతున్నారమ్మా. ఇదిగో చూడండి, మనం కూడా మన జీవితంలో కూడా ఎన్నో పాపాలతో మనం మునిగిపోతున్నాం, పాపాలతో కొట్టుకుపోతున్నాం. ఆయనను దేవాది దేవుడు మనల్ని కరుణిస్తూ మనల్ని క్షమిస్తున్నాడమ్మా. మరి ఆ క్షమాపణలోనికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అంటే ఆయన నమ్ముకోవాలి, ఆయన వైపు చూడాలి. చూడండి, ఇక్కడ ఈ తల్లికి మరి ఇక్కడ ఈ స్త్రీకి దేవాది దేవుడు తర్వాత ఏం చెప్పాడు తెలుసా, మరి వాళ్ళే తెలిపోయారమ్మా, ఏరమ్మా నిన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు, నిన్ను శిక్షించడానికి వచ్చిన వాళ్ళు, నీ మీద నింద మోపుతున్నవారు ఏరమ్మా అని అన్నప్పుడు వారందరూ నన్ను కొట్టకుండానే వెళ్ళారయ్యా అని చెప్పినప్పుడు వెంటనే యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, నేను కూడా నేను తిట్టనమ్మా, నేను కూడా నేను కొట్టను, నువ్వేం చేస్తావంటే వెళ్ళిపోయి ఇక నుండి మళ్ళా అన్నటికి నీ పాపము చేయకు, ఇదిగో సిన్ నో మోర్, ఇక మీదట నీవు పాపము చేయకుండా పవిత్రంగా బతుకు అని చెప్పేసి, ఇదిగో ఈ లోకము వెలుగును అయిన నన్ను నువ్వు చూస్తున్నావు కాబట్టి ఇక మీదట చీకటి అనేది నీలో ఉండదని 12వ వచనంలో మరి ఆమెకి ఆ నిజమైన వెలుగు అంటే ఏంటో, నిజమైన సత్యం అంటే ఏంటో మరి ఆ బిడ్డకి దేవాది దేవుడు బోధించాడు. అమ్మ అని నోరారా ఆమెని పిలిచి తను పాపపు స్త్రీ అయినను మరి దగ్గర హత్తుకున్నాడు, ఆమెని ఆ సర్వసత్యంలోకి నడిపించాడు. నేనేం నమ్ముతున్నాను అంటే ఆ తర్వాత చూస్తే ఈ పరిస్థితిలో ఈ మనుషులు ఎవరైతే రాళ్ళతో రువ్వడానికి వచ్చిన వారు ఉన్నారో మరి యేసు ప్రభు దగ్గర ఆమెను నిలబెట్టారో వారు మరలా వెళ్ళి మరి తప్పు ఉంది నాలో అని ఒప్పుకొని వెళ్ళిన వారు మరి తప్పు లేకుండా ఉన్నారా అంటే లేదండి, ప్రతి సంవత్సరం పాపాలు చేస్తూనే వచ్చినారు. కానీ సత్యం ఏంటంటే ఈ స్త్రీ దేవాది దేవుణ్ణి ఎదుర్కొన్న ఈ స్త్రీ ఏం చేసింది తెలుసా అండి, మళ్ళెన్నటికెన్నటికి పాపంలో పడినట్టుగా మరి బైబిల్లో రాయబడలేదు. మరి వారి గురించి రాయబడిందంటే రాయబడిందమ్మా. మీరు అదే అధ్యాయంలో యోహాను సువార్తలో చూసినప్పుడు మరి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మరి వాళ్ళు చేస్తున్న క్రియలన్నీ కూడా మరి అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడినాయి. వాళ్ళు తప్పు చేస్తూనే ఉన్నారు, పాపం చేస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు పాప పరిహార
బలులు సమర్పిస్తున్నట్టుగానే మనకు తెలుసండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఏ రీతిగా మనము పాపంలోకి వెళ్ళి బయటకు వస్తాము, ఇదే కదండి మన అంశము. ఈరోజు నేనేమంటున్నానంటే, హౌ టు ఓవర్కమ్ ద సిన్. నేను మళ్ళీ ఒక్కసారి చెప్తే, సత్యము తెలిసి కూడా సత్యాన్ని పాటించకుండా ఉండడమే పాపం అని మరొక్కసారి చెప్తే, యేసు ప్రభు వారు నీ కోసం నా కోసం చేసిన ఆ గొప్ప త్యాగము, ఆయన మన కోసము వేయబడిన అంటే ఆయన సిలువను మీద మరణించి రక్తము కార్చిన సత్యము నీకు నాకు తెలుసు కదా బ్రదర్, నీకు నాకు తెలుసు కదా సిస్టర్. మరి ఈ సత్యము తెలిసి కూడా మనం ఏ రీతిగా పాపంలో పడిపోతున్నాము. ఎందుకు పడిపోతున్నాము అంటే, మనం జయించలేకనా, లేకపోతే మనకి ఇష్టం లేకనా? జాగ్రత్తగా వినండి. నువ్వు జయించలేకపోతున్నావా, లేకపోతే వాటిని మరి అనాయాసంగా అంటే అందరూ చేస్తున్నారు, నేను కూడా చేస్తే నాకేమవుతుంది, ఆ దేవుడు ఇప్పుడే వస్తాడా, నిజంగా రెండో రాకడ ఉందా అని నువ్వు ప్రశ్నించుకుంటున్నావేమో. కానీ దేవుడి రాకడ సమీపిస్తుందమ్మా. దేవుడి రాకడ ఎంత త్వరగా ఉందనేది సూచనల్ని బట్టి అవి జరుగుతున్న పరిమాణాలను బట్టి మనం తెలుసుకోగలుగుతున్నామో. నిజంగా చెప్పాలంటే, మొదటి సందర్భంలో నేను మాట్లాడిన అన్యుల గురించి, వాళ్ళు చేస్తున్న వాటన్నిటిని బట్టి వాళ్ళు నిజమే వారికి నిత్య జీవం ఉండకపోవచ్చు, ఆ క్రియల్ని బట్టి వారికి నిత్య జీవం ఉండకపోవచ్చు. ఎందుకంటే వారు అనుకుంటున్నారు దీనివల్ల మా పాపాలు కడుగుతాయి, అందుకే మేము ఇవన్నీ కడగబడతాయని మేము నమ్ముతున్నాం, మేము చేస్తున్నాం, సో కాబట్టి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారేమో. అది నిజం కాకపోవచ్చు, అది నిజము కాదు. దానివల్ల వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళరు. కానీ ఒకటి మాత్రం నిజము, వారికి ఏమీ తెలియదమ్మా, వారికి ఆ సత్యము తెలీదు. మళ్ళాంటి వాళ్ళము క్రైస్తవులమైన మనము వారికి బోధించడం మాత్రమే కాదు, మన జీవితమే ఒక సాక్షార్థకరంగా వారి ముందర మనం నిలబడ్డప్పుడు వారు ఖచ్చితంగా మనల్ని బట్టి దేవాది దేవుని గురించిన సత్యాలు వాళ్ళు తెలుసుకొని దేవుని వైపు తిప్పబడతారమ్మా. మనమే తప్పులు ఉండి, మనమే పాపాలు చేస్తూ, మనమే మరి చేయకూడని క్రియలు చేస్తూ వారి ముందర మనం జీవిస్తే మన దేవుడికి అవమానకరమైన జీవితం. మనమే మరి మన క్రైస్తత్వాన్ని మనము మరి ఎలా అంటే నాశనం చేసుకుంటున్నామమ్మా. ఈరోజు మనము మారాలి, మన ద్వారా వారు కూడా మారాలి. ఇదే నిజమైన ప్రేమ, ఇదే నిజమైన మరి స్వార్థ అని నేను చెప్తున్నాను. ఇదే మనం నిజంగా ఇతరులకి మనం చేయగలిగింది. ఒక క్రైస్తవ జీవితాన్ని మనం ఇతరులకి మాదిరికరంగా మనం చూపించగలిగినప్పుడు అప్పుడు మనము వాళ్ళకి వెళ్ళి యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు, నువ్వు పాపి, ఇవి చేయడం తప్పు అని చెప్పనక్కలే, వారు మనల్ని చూసే ఆటోమేటిక్గా మారిపోతారని ఈరోజు మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. మరి క్రైస్తవులు అనేవారు ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు, ఈరోజు వినలేకపోతే. అవును, మనం ఇప్పుడు బ్లెస్సింగ్ గురించి కానీ, లేకపోతే అద్భుతాల గురించి కానీ, సూచన క్రియల గురించి కానీ, అప్పుల భారం గురించి కానీ, లేకపోతే స్వస్థతల గురించి కానీ వాక్యం చెప్తే చాలా చక్కగా వింటాం. ఎందుకంటే అవన్నీ మనకి కావాలి, నిజమే. ఎందుకంటే అవన్నీ కూడా ఆ బాధలు, ఆ వేదనల సమస్యలు మనల్ని ఎలా నాశనం చేస్తున్నాయంటే, మన నరాలు తెగిపోయేంత అనుభవం, బాధ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్స్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకమ్మా, ఎందుకు మనం సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలి, మనం ఎందుకు చావాలి? దేవాది దేవుడు, తండ్రి దేవుడు మనకు ఉంటుండగా రక్షించాల్సిన అవసరం లేదమ్మా. కానీ సత్యం అనేది మనం స్వతంత్రంగా చేస్తున్న సత్యంలో నేను తొలగిపోయావు కాబట్టి, నీ దేవాది దేవుడు నీకున్నాడు, నీ తండ్రి దేవుడు నీకున్నాడనే సత్యంలో నేను దూరం అయిపోయావు కాబట్టి అలాంటి ఆలోచనలు, అలాంటి బాధలు, అలాంటి ఇబ్బందులు నీ మనసులోనికి వస్తున్నాయి. నిజం చెప్పాలి అంటే నేనేమంటున్నానంటే, నీలో పాపం అనేది లేకపోతే, నీలో అసలు కల్మషం అనేది లేకపోతే, నాలో లేవని నేను చెప్పట్లేదండి, నేను నేర్చుకుంటున్నాను. ఈ వాక్యం నేను సిద్ధపడి వచ్చాను అంటే మొట్టమొదటిగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో బిడ్డ నీలో ఇది ఉంది, ఇది తీసేసుకో అంటేనే నేను ఇవన్నీ నేను చేయగలుగుతున్నాను. మీతో మాట్లాడడానికి నాకు ధైర్యం ఉందండి, లేకపోతే నాకు ఈ ధైర్యము సరిపోదు. ఎందుకంటే ఆయన బిడ్డనండి నేను, ఆయన ఇచ్చిన ధైర్యము నాకు ఇస్తే మరి మీకెంతగా ఇస్తాడనేది మీరు ఆలోచన చేయండి. అమ్మ, మీరు ఎవరైనా సరే, మీరు ఎలాంటి వారైనా సరే, ఎంత పాపి కోసమైనా సరే, ఏ కుల మతం అనేది దేవుడు చూడలేదు, ఆయన లోకం కోసం వచ్చినాడు. యోహాను సువార్త 3:16 అధ్యాయంలో చూసినప్పుడు, ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మనల్ని విడిపించడానికే, మనల్ని క్షమించడానికే, మనల్ని రక్షించడానికే, ఆయన మనల్ని నరకం నుండి తప్పించడానికే ఆయన మన కోసం వచ్చి ఉన్నాడనే సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆయన కోసం మనం జీవించడం ఆరంభిస్తాం. నా విషయంలో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి అంటే, నాకైతే యేసు ప్రభు వారు తెలీదు, అసలు యేసు ప్రభు రక్తం గురించి నాకు తెలీదు, శిల్వ ధ్యానం గురించి నాకు తెలీదు, నాకేమీ తెలియదు. యేసు ప్రభు ఒక దేవుడిగా మాత్రమే తెలుసు. అలాంటి నన్ను ఆత్మస్వరూపుడి అయిన దేవాది దేవుడు నన్ను చూసి నన్ను ఏ రీతిగా ఒక స్వరంతో మాట్లాడాడు, ఆ రోజే నా జీవితాన్ని నేను సమర్పించుకున్నానమ్మా. ఈరోజు మీకు నిజంగా దేవుడు ఈ ముగింపులో ఒక అవకాశం ఇస్తున్నాడు. నిజంగా నీకు ఇప్పటివరకు ఏమన్నా అర్థమై ఉంటే, నీకు కనీసం 2 మాటలన్నా, ఒక్క మాట అన్నా ఈరోజు నీకు అర్థమై ఉంటే, అది దేవుని నడిపింపమ్మా, అది దేవుడు నీతో మాట్లాడుతున్న స్వరం. ఈరోజు నీ హృదయాల్లో మరి నీ అంతరంగంలో ఒకలాంటి ఆనందమే కావచ్చు, ఒకలాంటి ప్రోత్సాహమే కావచ్చు, ఒకలాంటి మరి ఉల్లాసమే నీకు కలుగుతుందంటే అది ఆత్మదేవుడు నేను తాకుతున్నాడు. ఇదిగో తెలియని భారం నేను ఈ రోజే ఈ క్షణమే నేను వెళ్ళిపోతుంది. ఇన్ని సంవత్సరాలు పీడిస్తున్న నీ బాధ, వేదన, దుఃఖం, బరువు అనేది, ఇదిగో ఏ బాధతో నువ్వు ఉన్నావు అవన్నీ కూడా ఈరోజు ఈ క్షణంలో నా స్వరం మీరు వింటున్నారు.
వెళ్తుండగా మీలోకి వెళ్ళి అవి వెళ్ళిపోతున్నట్టుగా దేవుడు చూపిస్తున్నాడమ్మా. ఇదిగో అది దేవుని సన్నిధి. నువ్వు దేవుని సన్నిధి ఇంతగా అనుభవిస్తున్నావంటే ఆయన ఎంత నిజమైన దేవుడో, ఎంత నిజమైన దేవుడో మరి ఈరోజు నువ్వు అర్థం చేసుకో. నన్ను అర్థం చేపించేలాగా చేశాడు. నేను చెప్తున్నాండి, ఆ ఒక్క నిమిషం ప్రార్థనతో నేను నిజంగా వెనుదిరగలేదు. ఈ రోజు వరకు కూడా 12 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కరోజు కూడా అయ్యో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా, నిజంగా యేసు ప్రభు దేవుడా అనే ప్రశ్న నాకు ఈ రోజు వరకు రాలేదమ్మా. వేరే దేవుళ్ళు కాదని ధైర్యంగా చెప్పగలిగేంత బోల్డ్నెస్ ఎలా వచ్చిందంటే నిజమైన దేవుని నేను తెలుసుకున్నాను కాబట్టి, ఆ సత్యం నన్ను స్వతంత్రాలుగా చేసింది కాబట్టి, ఆ సత్యం నుండి నేను తొలగిపోకుండా ఉండడానికి మరి దేవుడిచ్చిన కృప చొప్పున నేను ముందుకెళ్తే నాకు చేసిన దేవుడు నీకు కూడా చేస్తాడని ఈరోజు మీతో మాట్లాడుతున్నానమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఈ లోకంలో మనం ఉన్నాం, ఖచ్చితంగా వస్తాయి. కానీ అవన్నీ కూడా మనల్ని పాపం నుండి విడిపించలేవు. మనం చేసే క్రియలు, మనం చేసే మంచి క్రియలు మనల్ని తప్పించలేవు. కానీ కేవలం సత్యం అనేది ఒకటే మనం స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యమే మనల్ని పాపంలోనికి పడకుండా, చూడండి నేను చెప్పిన మాట అదే కదా, ఎలా పాపాన్ని జయించాలి అనేదే కదా మనం అనుకోవాలంటున్నాం. మనము ఆ సత్యము తెలుసుకుంటే పాపం జోలికి మనం వెళ్ళము కదా, అసలు పట్టించుకోం. అది పాపమని అసలు దాని వైపు కూడా ఎలా అయితే నిప్పు జోలికి మనం వెళ్ళము, అలాగే పాపం అనేది మనకి అంతరంగంలో తెలుసు, ఇది తప్పు అని మనకు తెలిసినప్పుడు దాని జోలికి కాదు కదా, దాని వాసన జోలికి కూడా మనం పోమమ్మా. ఇది నిజమైన విడుదల, ఇది నిజమైన రక్షణ కార్యం. ఈరోజు ఎంతమంది అయితే దేవాది దేవుని ప్రేమని మరి అనుభవిస్తున్నారో, మీరు మీ ఆలోచనతో, మీ తలంపులతో కాదండి, మీ అంతరంగంలో ఈరోజు దేవాది దేవుడు మీతో మాట్లాడుతుండగా యేసు ప్రభుని మీ సొంత రక్షకుడిగా ఈరోజు అంగీకరించి మీ జీవితాలను ఆయనకు సమర్పించుకోమని చెప్తున్నానమ్మా. ఈరోజు ప్రార్థనతో మరి ముగించుకుంటుండగా దేవాది దేవుడే మీకు గొప్ప కార్యము మీ అంతరంగంలోను, మీ జీవితాలను, మీ కుటుంబాలను, మరి ముఖ్యంగా మీ రక్షణలో జరిగించును గాక. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమేనాయన, ఈరోజు ప్రభా నిజంగా పాపంలోకి వెళ్ళి మేము ఎలా విడిపించబడాలనే సత్యాలు మాకు ఈరోజు బోధించిన దేవా. ఈరోజు ఎంతమంది అయితే బిడ్డలు వింటున్నారో వారందరినీ ఈరోజు నీ స్వరము ద్వారా, నీ వాక్యము ద్వారా జీవమై వచ్చిన దేవా నీకు స్తోత్రం. వాక్యమై వచ్చిన దేవా నీ వాక్యాన్ని వాళ్ళు బిడ్డలు వింటుండగా నాయన వారు చేసిన ప్రతి పాపం నుండి విడిపించి నాయన ఇదిగో నీ రక్షణలోకి వారికి నడిపించి నీ ఆనంద తైలముతో వారిని బలపరిచిన దేవా నీకే వేలాది కోట్లాది వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. मोक्षाधिकारी क्रिस्ते